హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ చెప్దామని ప్రతిసారి నాకు గుడ్ మార్నింగే వస్తుంది. సో ఈరోజు అయితే నేను మిరపకాయలు ఒక బౌల్లో, చింతపండు ఒక బౌల్లో మ్యారినేట్ చేసా. ఈరోజు ఒక చిన్న రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా, చికెన్ ఫ్రైది. ఈరోజు రెసిపీస్ వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ ఆల్సో సాంబార్ అనమాట. సాంబార్ మీకు తెలిసిందే కదా. సో చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటానో జస్ట్ నార్మల్ చూపిస్తున్నాను. అండ్ చాలా రోజులు అయిపోయింది నేను వంటగదిలో కెమెరా తీసుకొచ్చి, చాలా రోజులు అయిపోతుంది. వంట చేస్తున్న రోజు ఇంట్లోవే కుక్ చేసుకొని తింటున్నాం, కానీ అసలు నేను వ్లాగ్ అనేది షూట్ చేయట్లేదు. ఎందుకంటే స్టోర్ పెట్టామని తెలుసు కదా బీగా చేసి. సో ఇందులోని అన్నిట్లోని కొంచెం బిజీ అయిపోయి సో వ్లాగ్ అనేది షూట్ చేయలే. సో ఫైనల్లీ ఈరోజు నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వ్లాగ్ షూట్ చేస్తున్నందుకు. అండ్ తర్వాత చికెన్ ఫ్రై ఒకసారి చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది చికెన్ ఫ్రై. ఫస్ట్ అయితే నేను చికెన్ని బాగా వాష్ చేసి అందులో సాల్ట్ నిమ్మరసం వేసి కలిపి పెట్టాను. దాని తర్వాత ఈ ప్యాన్లోనే ఆయిల్ వేసి చికెన్ ఆయిల్లో ఫ్రై చేద్దాము. మొత్తం ఆయిల్ వాటర్ అంతా వస్తుంది కదా బయటికి, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాము. అండ్ ఇది ఇంతకు ముందు చేసినట్టుగా కాకుండా నేను ఎప్పుడు ఏం చేస్తానంటే చికెన్ మొత్తం మ్యారినేట్ చేసేసి ఆ తర్వాత ఫ్రై చేస్తా. ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట, అందువల్ల రెసిపీ షూట్ చేసా. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదేంటంటే నేను నార్మల్గా టొమాటో రసం చేసి చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే మిట్టు కూడా సాంబార్ అడిగాడు అనమాట. సాంబార్ లవర్ వాడు, అందువల్ల సాంబార్ చేశాను మళ్ళీ. అండ్ పక్కన బౌల్లో సాంబార్ మరుగుతుంది, జస్ట్ నార్మల్ ఆనపకాయ సాంబార్ ఉంటుంది కదా ఆ టైప్. అండ్ దాని తర్వాత మన స్టోర్కి ఎవరెవరైతే వచ్చారో చాలా థ్యాంక్ యూ. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నేను రీసెంట్గా అయితే కొన్ని కొత్త మోడల్స్, కొత్త స్టాక్ అనేది తెప్పించాను. అది నేను మీకు ఒక 2 డేస్లో అప్డేట్ చేస్తాను. మంచి నెక్ పీసెస్, అండ్ ఇప్పుడు కొంచెం మ్యారేజ్ సీజన్ అది నడుస్తుంది కాబట్టి మంచి నెక్ పీసెస్, కంటి మోడల్స్ ఒకటి, మళ్ళీ హస్లీ మోడల్స్ ఒకటి, అండ్ అవేంటి కొంచెం రూబీ టైప్ ఉంటాయి కదా ఆ టైప్వి చాలా వరకు తెప్పించాను. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ లేయర్ నెక్ పీసెస్ కూడా అడుగుతున్నారు చాలామంది. లేయర్ నెక్ పీసెస్ కూడా నేను ఆర్డర్ ఇచ్చాను. కస్టమైజ్ అనమాట, ఓన్ కస్టమైజేషన్ చేద్దామని చెప్పి ఇచ్చాను. అది వచ్చిన తర్వాత నేను మీకు అది కూడా అప్డేట్ చేస్తాను, ఓకేనా. అండ్ రెసిపీ వైస్కి వచ్చేస్తే కొంచెం పసుపు వేసి ఆయిల్లో బాగా రోస్ట్ చేస్తున్నాం కదా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో ఆనియన్స్, టొమాటోస్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఆనియన్స్ వల్ల కూడా వాటర్ వస్తుంది కాబట్టి కాసేపు వదిలేద్దాం అలాగా ఫ్రై చేసింది. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. నేను ఇందాక మిరపకాయలు నానబెట్టాను కదా, ఆ మిరపకాయలు ఈ చికెన్లోకి మిరపకాయలు నానబెట్టుకొని అవి నార్మల్ ఎండుమిరపకాయలు అండ్ ఆల్సో కాశ్మీరీ చిల్లీ ఉంటాయి కదా, క్రష్డ్ చిల్లీ, అవి 2 కలిపి నానబెట్టాను. అవి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ వల్ల మనకి కొంచెం ఎండుమిర్చి కోడి ఫ్రై లాగా అనిపిస్తుంది మనకి. సో బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఏదైనా ఫ్రైలో కరివేపాకు, కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నా. అండ్ ఇది ఇంతకుముందు ఎప్పుడు నేను మీకు చూపించలే రెసిపీ, అందుకే ఈరోజు షూట్ చేస్తున్నా. నార్మల్గా అయితే మీరు చాలా రెసిపీస్ అవి చూసే ఉంటారు, కానీ ఇది కొంచెం ఈరోజు డిఫరెంట్గా చేశాను అనమాట, అందువల్ల చూపిస్తున్నాను. అండ్ ఆ తర్వాత పక్కనైతే సాంబార్ మరుగుతుంది. అండ్ ఈ లోపు ఈ ఆనియన్స్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా కొంచెం ఇంకిపోయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం కుక్ చేసుకున్నాను. కొంచెం మంచిగా ముక్క అంతా కూడా, కుక్కర్లో చేయట్లేదు కదా, ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి అది మగ్గాలి కదా, ఉడకాలి కాబట్టి ముక్క అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట అది. అండ్ సాంబార్ అండ్ చికెన్ ఫ్రై కాంబినేషన్ ఎంతమందికి నచ్చుతుంది. అండ్ చికెన్ ఫ్రై ఇలా కాకుండా బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, బోన్లెస్ చికెన్ మంచిగా చిన్న పీసెస్ చికెన్ పకోడీ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే రోస్ట్ చిన్న ముద్ద పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఈసారి అయితే నేను ఎలా చేస్తాను. అండ్ ఇందాక ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చి మిక్సీ చేసేసి ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసేసాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా మగ్గించుకుందాం. అండ్ ఇంకా మీకు ఏదైనా ఇంకా మంచి గ్రేవీ కావాలనుకుంటే ఆనియన్ పేస్ట్ వేసుకోండి, ఆర్ టొమాటో ప్యూరీ వేసుకోండి, అది బెటర్ అనమాట. నాకు మరీ అంత పేస్ట్ అవసరం లేదు కాబట్టి ఆనియన్స్ అవి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ 3-4 డేస్ అయిపోతుంది వ్లాగ్ పెట్టి. అండ్ యానివర్సరీ వ్లాగ్ పెట్టినప్పుడు యానివర్సరీ చాలామంది విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నేను అప్పుడు వీడియోకి ఇప్పుడు చెప్తున్నాను థ్యాంక్ యూ అని చెప్పేసి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ శారీ చాలామందికి నచ్చింది, చాలామందికి నచ్చలేదు. సో అటు ఇటు కూడా ఉంటారు కాబట్టి
ఎవరెవరికి నచ్చింది థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది, అలా చేశాను. నాకైతే బాగా నచ్చింది బ్లౌజ్. అండ్ తర్వాత ఆ రోజు చూపించిన రెస్టారెంట్ కూడా నవరస రెస్టారెంట్ అనమాట. నేను మర్చిపోయినా సరే బాటిల్ మీద చూసి మరీ కామెంట్ పెట్టారు. అది నాకు చాలా వెరైటీగా చాలా బాగా అనిపించింది. అంత అబ్జర్వేషన్ చేస్తున్నారు వీడియోస్లో అని చెప్పి. సో అది దాని తర్వాత కాసేపు వదిలేసిన తర్వాత చికెన్లోది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను ఇందులో డ్రై మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, లైక్ కొరియాండర్, మళ్ళీ గరం మసాలా, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడైనా డ్రై పౌడర్స్ కొంచెం లాస్ట్లోనే వేసుకోవాలన్నమాట. అండ్ కాజూస్ వేసుకున్నాను, బోల్డ్ ఎంత కొత్తిమీర వేసుకున్నా. అండ్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా ఆపేసాను అనమాట. అయిపోయింది చికెన్ కర్రీ. అండ్ ఈ రోజు వీడియో అయితే మిట్టుగాడు నాకు మదర్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చాడు. వాడు ఎంత ఇన్నోవేటివ్గా చేశాడంటే ఇది చాలా రియలిస్టిక్గా సినిమాటిక్గా చేశాడనమాట. సో నాకు బాగా నచ్చింది. సో పాపం వాడు ముందు రోజు అంతా కూర్చొని చేశాడు. సో ఇది ఇలా సర్ప్రైజ్ లాగా అనిపించింది అనమాట నాకు. ఇవి చాలా ఇట్ మీన్ ఎ లాట్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో ఇదంతా కార్డ్బోర్డ్ అవంతా కట్ చేసి ఇవల్ల పెట్టాడు. డ్రాయింగ్ అది వేసి ఇవన్నీ చేశాడనమాట. ఆ లవ్ సింబల్ కూడా పర్ఫెక్ట్ షేప్లో కట్ చేశాడు వాడు. బాగా అనిపించింది. ఆ తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఫేవరెట్, ఫస్ట్ నుంచి ఎక్కువ అదే తింటూ ఉంటాను నేను. దాని తర్వాత ఇక్కడ ఇది రావాలి, నా తంబు రావాలి. వాడి తంబు అది ఆరెంజ్ కలర్ది, నా తంబు రావాలి. బట్ నేను పెట్టడం కుదరలేదు. ఆ తర్వాత ఇది రాశాడు, మై మామ్ ఈజ్ గ్రేట్ అని చెప్పి. మన పిల్లలు మనల్ని హీరోలు అనుకుంటే చాలు కదా, ఇంకా అంతకు మించి అవసరం. అండ్ ఇది మీరు చూసారా, ఇది వాడు ఏం చేశాడంటే షాడో వచ్చేలా చేశాడు, కొంచెం వెరైటీగా చూడండి. ఇలాగ లైట్ పెడితే వెనకాల నుంచి కనిపిస్తుంది షీజ్ ఎ క్వీన్ అని చెప్పేసి. భలే ఉంది కదా, నాకు సూపర్ నచ్చింది. మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వాడు చదువుతాడు, వాడికి హ్యాపీ అనిపిస్తుంది అనమాట మీ కామెంట్స్ ద్వారా. అండ్ మై స్వీట్ మమ్మీ యూ మేక్ మీ హ్యాపీ వెన్ ఐ సాడ్ ఐ ఆల్వేస్ హ్యావ్ యూ ఇన్సైడ్ మై హార్ట్ అని చెప్పి. అసలు ఈ పదాలు అవి వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారో మనకు అర్థం కాదు, భలే అనిపిస్తుంది అసలు. అండ్ దాని తర్వాత మిట్టుగాడు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాను నేను. మదర్స్కే గిఫ్ట్ ఇవ్వాలా ఏంటి, మన పిల్లలకి కూడా ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి. వాడికి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. వాడు ఆర్ట్ చాలా బాగా వేస్తున్నాడు ఈ మధ్య, చాలా అంటే చాలా బాగా వేస్తున్నాడు. ఒక డ్రాయింగ్ బుక్ మొత్తం కూడా వాడు మంచి మంచి ఆర్ట్స్ అన్నీ వేస్తున్నాడు. అవన్నీ నేను మీకు వాడు మొత్తం వేసేసినాక నేను మీకు చూపిస్తాను. సో వాడి ఆర్ట్ని కొంచెం ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది కొందాం అనుకున్నాను. లాస్ట్ టైం వాడు అడిగాడు అనమాట. సో ఈ సమ్మర్ అంతా కూడా ఈ కాపీ రైటింగ్ బుక్స్ ఒకటి అండ్ ఈ ఆర్ట్ ఒకటి వాడు ఇది కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా ఇలాంటివి ఏమైనా వాడి దగ్గర ఉంటే. అందువల్ల ఇది ఆర్డర్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో మదర్స్ డేకి నేను నా కొడుక్కి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఇది అమెజాన్లోనే ఆర్డర్ చేశాను అనుకోండి. సర్చ్ చేసి వాడు కూడా సర్చ్ చేసి నాకు చూపించాడు అనమాట, ఇదైతే యూజ్ అవుతుందని చెప్పి. సో అందులో కొన్ని పక్కన కార్ట్లో పెడతాడనమాట. అందులో నేను ఒక మంచి చూసి రివ్యూస్ అవి చూసి ఆర్డర్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నాకు పెద్దగా తెలియవు. పెన్సిల్స్, షేడ్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాడు మెయిన్ డ్రాయింగ్స్ చాలా బాగా వేస్తున్నాడు అన్నాను కదా, వాటికి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో వాడు ఏంటంటే యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నాడు. యూట్యూబ్లో యానిమల్స్ ఇవన్నీ వాళ్ళు వేయడం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా, అలా చూసి నేర్చుకుంటున్నాడు. వాడు నన్ను ఏమంటున్నాడు కానీ నాకు అస్సలు డ్రాయింగ్స్ వేయడం పెద్దగా రాదు. సో వాడు చెయ్యి మాత్రం చాలా మంచిగా తిరుగుతుంది డ్రాయింగ్స్లో. సో మీకు ఎప్పుడైనా చూపిస్తాను వాడు డ్రాయింగ్స్ అన్నీ కూడా. సో వాడివి ఇంతకుముందు కూడా చూపించాను నేను డ్రాయింగ్. వాడు సింహాద్రప్ప అన్నది, సింహాచలం సింహాద్రప్ప అన్న ఫోటో ఫ్రేమ్ అలా డ్రాయింగ్ వేశాడు, ఆర్చ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. సో అది నేను మీకు చూపించా. సో ఇప్పుడు యానిమల్స్ వేస్తున్నాడు. ఒకరోజు లయన్ బొమ్మ, ఒకరోజు డాగ్ది, ఒకరోజు ఎలిఫెంట్ అలా వేస్తున్నాడు. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఆర్ట్ కూడా అందరికీ రాదు కదా, అది బై లక్ ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మిట్టులో ఈ టాలెంట్ అనేది. సో ఎడ్యుకేషన్ అందరికీ ఉన్నా లేకపోయినా ఆర్ట్ అనేది అందరికీ ఉండదు. నాకైతే పర్సనలీ నాకు అలాంటి డ్రాయింగ్స్ అసలు వేయడం రాదు. ప్రవీణ్కి అంత ఇంత వచ్చు కానీ నాకు అసలు రాదు. సో వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు అనేది వాడు మాటలో విందాం, ఓకేనా. మదర్స్ డే గిఫ్ట్ నీకు. నేను అసలు మొన్న తెలిసింది నాకు మదర్స్ డే రేపు నైట్ తెలిస్తే అప్పటికప్పుడు చేశాను. సూపర్ బాగున్నాయి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చూపిస్తున్నాను. కూర్చోండి నాన్న, కూర్చోండి నాన్న.
ఓహో సూపర్. పేపర్ స్టార్ నేను చెప్తాను. ఇది పెన్సిల్ ఎక్స్టెన్షన్, ఇవి పేపర్ స్టంప్స్, కత్తి, ఇది శాండ్ పేపర్ బ్లాక్, ఇదేంటి స్కెచ్ ఎరేజర్, పెన్సిల్ ఎరేజర్, ఇది వైట్, ఇది వేరే వేరే పెన్సిల్స్, ఇవి ఎరేజర్స్. దీంట్లో 2 ఉండాలి. చార్కోల్ పెన్సిల్స్, కంప్రెస్డ్ చార్కోల్, కంప్రెస్డ్ గ్రాఫ్. ఇక్కడ ఉన్నాయి మిట్టు అన్నీ. ఇక్కడ ఏంటంటే ఉన్నాయి చూడు. 12 పీసెస్ కలర్ పెన్సిల్స్. ఇవి కలర్ పెన్సిల్స్ ఏంటన్నా? కాదు, దీంట్లో గ్రేడ్స్ ఏమున్నాయంటే ఎఫ్, బి, హెచ్, 2 ఇచ్చారు, 4H, 6H, హెచ్బి, 2B, 2B ఇచ్చారు, 2 4Bs ఇచ్చారు, 2 8. ఏంటవి? ఈ బిల్గా 1A 1B పాస్. పాస్ అయిపోతున్నాను. ఇదిగోండి గ్రాఫైట్, ఇది కంప్రెస్డ్ చార్కోల్. ఆల్రెడీ నా దగ్గర స్టిక్ ఉంది, చార్కోల్ స్టిక్ ఉంది. రెండు ఉన్నాయంట. తర్వాత ఇంకా రెడీ అయ్యి షాప్కి వెళ్ళిపోతున్నాము. షాప్లో వచ్చేసి ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము ఇంతకుముందు ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళం కదా, అప్పుడు ఓనర్ ఆంటీ, ఓనర్ అంకుల్ వాళ్ళే వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎస్ఆర్ నగర్ నుంచి మా కోసం వచ్చారనమాట. సో చాలా అభిమానంగా ఉంటారు ఆంటీ వాళ్ళు కూడా. అప్పట్లోనే మేము రెంట్ ఉండేటప్పుడు అసలు రెంటర్స్ ఓనర్స్ లాగా ఉండేవాళ్ళు కాదు, ఫ్యామిలీ మెంబర్ లాగే ఉండేవాళ్ళు అనమాట. చాలా అభిమానం. అండ్ ఆల్సో ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఆంటీ బిల్ పే చేసేటప్పుడు కూడా కంపల్సరీగా లెక్క పెట్టాలి, నువ్వు ఎంత దగ్గరైనా దూరంగా అయినా సరే అని చెప్తున్నారనమాట. అండ్ ఇయర్ రింగ్స్ ఏ టైప్ అయితే బాగుంటాయి ఇవన్నీ చెప్తున్నారు. ఆంటీ పేరు లావణ్య ఆంటీ అనమాట. అంకుల్ పేరు వచ్చేసి శ్రీశైలం అంకుల్. ఆంటీ వాళ్ళకి ఒక క్లోతింగ్ స్టోర్ కూడా ఉండేది. క్లాత్స్ అవి భలే ఉండేవి, చీరలు అవి భలే ఉండేవి. బట్ ఆంటీ బిర్యానీ చేస్తారు, ఇంకొక లెక్కలో చేస్తారు అనమాట. నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందా, బిర్యానీ, దమ్ బిర్యానీ ఆంటీ దగ్గరే నేర్చుకున్నానని చెప్పి. సో మాకు ఇవ్వడం కూడా చాలా ఎక్కువ ఇచ్చేవారు, గిన్నె నిండా ఇచ్చేవాళ్ళు అనమాట. ఎవరికైనా ఇవ్వాలంటే మళ్ళీ మంచికి ఇవ్వాలంటారు చూసారా, అది పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఆంటీ దగ్గర. చాలా పెద్ద చెయ్యి ఆంటీది. సో చాలా అభిమానంగా వచ్చారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది అంత దూరం నుంచి వచ్చినందుకు. సో అది ఎంత నమ్మకం ఉన్నా కానీ డబ్బులు ద్వారా ఇంకో వాళ్ళు చూస్తారు వీడియో అంతా. ఫాలో అవుతుంటారు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ బిర్యానీ తిన్నది ఆంటీ చెప్తాను కదా, ఆ టేస్ట్ నేర్చుకున్నది కూడా. థ్యాంక్ యూ సో మచ్. బిర్యానీ చేసి ఈసారి వచ్చినప్పుడు బిర్యానీ చేసి ఈసారి నేను చేస్తాను, నేర్చుకున్నాను ఈ మధ్య. ఆ తర్వాత ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. సో ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. దాని తర్వాత దిల్సుఖ్ నగర్ నుంచి ఇంకో సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట, రాజేశ్వరి గారు అని చెప్పేసి. వాళ్ళు వాళ్ళ పాపని తీసుకొని వచ్చారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఎప్పుడైతే నేను ఒకసారి మీట్ అండ్ గ్రీట్ పెట్టాను చూసారా, అప్పుడు మీట్ అండ్ గ్రీట్ పెట్టినప్పుడు పరిచయం అయ్యారనమాట. నేను మీకు రాజేశ్వరి గారిని వాళ్ళని కూడా చూపిస్తాను. సో వీళ్ళు ఇంకో సబ్స్క్రైబర్స్ అనమాట. సో సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను అదేంటి వాళ్ళకి డిజైన్స్ చూపిస్తున్నప్పుడు కానీ వాళ్ళ స్టోర్ గురించి మాట్లాడడం కానీ చాలామందికి తెలియట్లేదు అంటున్నారు. సో ఈమె అనమాట రాజేశ్వరి గారు, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారంటే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకి మన గురించి అంత దూరం నుంచి ట్రావెల్ చేసుకొని వచ్చారంటే మనకి అది హ్యాపీనెస్సే కదా. సో తను వాళ్ళ పాప అనమాట. ఎప్పుడు మెసేజ్ చేస్తూనే ఉంటారు. అప్పుడు మీట్ అండ్ గ్రీట్లో కలిసినప్పుడు మీట్ అండ్ గ్రీట్కి కూడా అంత దూరం నుంచి వచ్చారనమాట. కేక్ కటింగ్ చేసాం గుర్తుందా, అప్పుడు మీట్ అండ్ గ్రీట్ పెట్టినప్పుడు ఒకసారి పెట్టాను నేను మన ఛానల్ స్టార్ట్ అయినాక. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. సో వీలైతే విజిట్ చేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ని కూడా సపోర్ట్ చేయండి. బిగార్జియస్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య ఆంటీ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.